రైట్. మరి అలా ఈనాడు దినపత్రిక ఒకసారి చూద్దాం. మంత్రులు ప్రజల్లోకి వెళ్ళాలి, నామినేటెడ్ పదవులన్నీ వెంటనే భర్తీ చేయాలి, ప్రతి జిల్లాలో నెలకోసారి మంత్రులు ప్రజా దర్బార్ నిర్వహించాలని చెప్పేసి ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక సమావేశంలో కేసీ వేణుగోపాల్ గారు వీళ్ళు చెప్పుకుంటా ఉన్నారు, మంత్రులకు దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలి. పిఏసి సమావేశంలో కేసీ వేణుగోపాల్ ఇక నిర్దేశం చేసిండట. వాస్తవానికి ఈ కష్టపడి పనిచేసే కార్యకర్తలకు కావచ్చు, ఇక జెండా మోసిన కూలీలు అనాలి, జెండా మోసిన కూలీలకు కావచ్చు, ఈ యొక్క పార్టీ కోసం వాళ్ళ జీవితాలను అంకితం చేసిన వ్యక్తులకు కావచ్చు, పదవులు ఇవ్వాలి, బాగు చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి అని మాట్లాడుతూ ఉంటారు కదా. నిజంగా ఈ మాటలన్నీ బంద్ చేయరి, ఈ ఉద్దర మాటలు వద్దు. ఈ అన్ని ఉద్దర మాటలు ఇప్పుడు ఇలా మొత్తంలా అరే ఎందుకయా గంత మంచి మాట, కష్టపడే వాళ్ళకు పదవులు ఇవ్వాలంటా ఉండు, మళ్ళీ మంత్రులను ప్రజా దర్బార్ నిర్వహించాలంటూ ఇవన్నీ ఉద్దర మాటలు ఎందుకు అంటున్నాం అంటే ఏమైపోయింది. ఈ ప్రజా దర్బార్ అయితే హాస్యాస్పదం ఏదైనా ఉందంటే ఈ ప్రజా దర్బార్ ముచ్చటే. వారానికి ఒకసారి ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ పెడతా అన్నారు. ముఖ్యమంత్రి గారైతే పెద్ద ఫ్లెక్సీ, ఇగో మా స్క్రీన్ అంతా పెద్ద ఫ్లెక్సీ ఒకటి కొట్టించి ఇక మైకు పట్టుకొని 4 కుర్చీలు వేసుకొని నీళ్ళు పెద్ద మనుషులు కూర్చొని ఇక నీదేందమ్మా కష్టం, ఇక నీదేందమ్మా బాధ, ఇక నువ్వేందమ్మా చెప్పు అని ఇట్లా అన్నారు. అది ఇక 3 రోజుల మురుపం అంటారు చూసిరా, అట్లా ఇక 3 రోజుల మురుపం ఏదో మురిసిర్రు. తర్వాత ఇక అది అటకెక్కింది. ఇక చూద్దాం ప్రజా దర్బార్ అంటే కానొస్తలేదు. సరే ఇక వారానికి ఒకసారి అన్నారు. ముఖ్యమంత్రి వారం కలుసుడు వీలవుతుందా కాదు, ఈయన రాజశేఖర రెడ్డి అంత గొప్పవాడు అంటే కాదు, అందరికి తెలిసిందే. అది అట్లా పోతే ఇక నెలకొకసారి నేను జిల్లా పర్యటన చేస్తాను ఇదే ముఖ్యమంత్రి ఈయన నోట్లకి ఇక్కడ కూర్చున్న ఆయన రేవంత్ రెడ్డి గారు, మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. ఈయన అన్నాడు నెలకొకసారి జిల్లా పర్యటన చేసి ప్రజా దర్బారు జిల్లాల వారీగా డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి నేను పోయి తెలుసుకుంటా అన్నాడు. కావాలంటే మీరు ఒక 4 నెలల క్రితం ఈయన ఇచ్చిన స్టేట్మెంట్ చూడొచ్చు. ఇప్పుడు ఏమైపోయింది, అది లేదు ఇది లేదు. ఇప్పుడు ఇంకో ముచ్చట అంటే గాలికి ప్రజల అటెన్షన్ గ్రాప్ చేసుకోవడానికి, లేకపోతే ప్రజల్లో మేము ఉన్నామని చెప్పుకునే ప్రయత్నానికి ఇది ఒకటి మభ్యపెట్టే ప్రయత్నమే తప్ప నిజాలు లేవు. ప్రజా దర్బార్ అంటే ఏంటిది? నిజంగా ఎవరు కలుస్తూ ఉన్నాడు ప్రజలను? ఎవరు కలుస్తూ ఉన్నారు? ప్రజల సమస్యలు ఎంతమంది తెలుసుకుంటా ఉన్నారు? ఇవాళ పొన్నం ప్రభాకర్ ఎక్కడ పోతా ఉన్నాడు? మంత్రి సీతక్క ఎక్కడ పోతా ఉన్నది? కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎక్కడ పోతా ఉన్నాడు? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎక్కడ పోతా ఉన్నాడు? దుద్దిల్ల శ్రీధర్ బాబు ఎక్కడ పోతా ఉన్నాడు? మీరు ఎంతమంది ప్రజలను కలుస్తూ ఉన్నారు? గతంలో ఆయన దురపాలన అంటారు, ఆయన దురపాలనే అనుకుందాం మీ సంతోషానికో. సరే వాస్తవానికి కొన్ని కేసీఆర్ కూడా తప్పిదాలు చేసినప్పుడు మనం యాక్సెప్ట్ చేయాలి ఖచ్చితంగా. అది ఎవరైనా సరే, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా పోయినా ఏం చేసినా కూడా యాక్సెప్ట్ చేయాలి. ప్రజలను కేసీఆర్ కలవలేకపోయినా అనేది నిజం, కారణాలు ఏవైనా ఉండొచ్చు. బట్ మీరు ఏ పాట కలుస్తూ ఉన్నారు? ఎక్కడ మీటింగ్లు పెడతా ఉన్నారు? ప్రజలతో ఎంత మమేకం అవుతా ఉన్నారు? ఓ 4 పత్రికల దగ్గరికి పోయి వాళ్ళకు 2 ఇంటర్వ్యూలు ఇచ్చి ఓ 2కి రాసుకోమని ఏదో లిఖితపూర్వకంగా ఇచ్చి లేకపోతే ఏదైనా స్టేట్మెంట్ పాస్ చేస్తే ఈ ప్రజల్లో ఉన్నట్టేనా? ఆటో కార్మికులను కలిసినవా? వాళ్ళ సమస్యలు తెలుసుకున్నావా? మహిళలను కలిసినవా? వాళ్ళ సమస్యలు తెలుసుకున్నావా? ఏనన్నా ఓ జిల్లాలో ఓ మీటింగ్ పెడితే పోవుడు, ఆడ మైకు పట్టుకొని నోటికి వచ్చినంత ఒర్రుడు, వాని తిట్టుడు, వీని తిట్టుడు, ఇక మొత్తం మా ప్రజల పాలన అని చెప్పుకున్నాడు. ప్రజాపాలనలో ప్రజలను కలవాలి. సినిమా యాక్టర్లను కలిస్తేవి, ప్రొడ్యూసర్లను కలిస్తేవి, ఫారిన్ నుంచి వెళ్ళి పెట్టుబడులను పెట్టటోని కలిస్తేవి. ఈ తెలంగాణ బిడ్డలను ఎవరిని కలిసినావు? నిరుద్యోగులను కలిసినవా? పేదవాళ్ళని కలిసినవా? రుణమాఫీ జరగలేదని రైతులందరూ కూడా అయ్యో మొర్రో దేవుడా అంటా ఉన్నారు, వాళ్ళని కలిసినవా? ఇవాళ మా ఆటో కార్మికులందరూ రోడ్డున పడ్డారన్నా రేవంత్ అన్న నీకు దండం పెడితే ఆదుకొని ముత్తుకుంటా ఉన్నారు, వాళ్ళని కలిసినవా? ఎవరిని కలిసినావు సార్? ఈ ప్రజా దర్బార్ అనే పేరు ఎందుకు? ఈ ప్రజా దర్బార్ అంశం అట్లుంటే ఇగో కష్టపడి పనిచేసే కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలి. కష్టపడి పనిచేసే కార్యకర్తల దాకా ఎందుకు సార్? మీ పార్టీలో ఉండి మీ జెండాను ఈ భుజం మీద మోసి 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 ఆయన భుజం అంతా నాకు తెలిసి కందిపోవచ్చు. ఆయన ఉన్నాడు కదా అద్దంకి దయాకర్ అని, ఓ దళిత బిడ్డ, ఆయనకి ఇచ్చినవా? ఏదైనా పదవి ఆయనకి ఇప్పించగలిగినవా? ఇవాళ ఒకరినొకరు తన్నుకొని తిట్టుకొని ఇక ఇనలేని బూతులు అవన్నీ కూడా ఇక ఆ బూతులు ఇనలేం మనం. అసోంటి బూతులు వీళ్ళు ఒకరినొకరు తిట్టుకున్నారు తెలుసా? వాళ్ళలో తెలుసా? రాజగోపాల్ రెడ్డి, ఇదే రేవంత్ రెడ్డి, ఇక పక్కన కూర్చున్న వెంకటరెడ్డి కూడా, ఇక వెంకటరెడ్డి రాలేనటువంటి ఇడికి ఇద్దరు అలకు కోపం అని వెంకటరెడ్డి ఈయన కూడా ఇక కానిస్టేబుల్ ఇక ఐపీఎస్ క్యాడర్ తోటి పోల్చుకొని ఎక్కువనకని ఎంత బహిరంగంగా అవహేళన చేస్తారో మనం చూసినాం. అసోంటోళ్ళు అందియాలో ఒకటైపోయారు. ఒక దళిత బిడ్డకి ఇలా మోసం చేసి ఏ పదవి లేకుండా ఇంటికి పరిమితం చేసి ఉట్టి కూసబెట్టిరు. గాయనకి పదవి కష్టపడ్డ కార్యకర్తలు ముచ్చట దాకా ఎందుకు? వాళ్ళకే ఇయ్యలేవు నువ్వు, ఇక వీళ్ళకేమిస్తావు? నీ పక్కనున్నాడు కానరాడు కానీ నీకు ఏమో ఆమడ దూరం అక్కడ చెట్లవతలు పుట్లవతలు ఉన్న వాళ్ళు కనిపిస్తారు. ఆ పేదల కష్టాలు మీరేనంటో తెలుసుకుంటారు. కానీ ఇవన్నీ గాలి మాటలు.
నిజంగా ఇవన్నీ కావు అంటే మేము గాలి మాటలు మాట్లాడి మేము నిజంగా మంచి బుద్ధిమంతులం అంటే గతంలో కేసీఆర్ని ఒక మాట అన్నారు. అంటే వాస్తవానికి మనం కూడా అన్నాం, ఇదే మీడియా ముఖంగా నేను కూడా అన్నా, కేసీఆర్ చేసిన బిగ్గెస్ట్ మైనస్, కేసీఆర్ బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ ఎక్కడ జరిగిందంటే ప్రాణాలు అర్పించిన అమరవీరులకు న్యాయం చేయలేకపోవడం. అన్ని కుటుంబాలకు అంటే 1200 బలిదానాలు 1200 బలిదానాలు అని చెప్తా ఉంటారు తప్ప ఆ 1200 చిట్టా ఎవడన్నా బయటికి తీసిండా అని చెప్పేసి నేనే అన్నా. వాస్తవానికి నాకు కూడా తెలియదు. 1200 పేరు చెప్పుకుంటాం, సింపతి గెయిన్ చేసుకుంటాం, కానీ ఆ 1200 లిస్టు తీసి ఈ 1200 కుటుంబాలకు న్యాయం చేసినామని ఏ ఒక్క రాజకీయ నాయకుడు అని చెప్పిండా? కేసీఆర్ నువ్వు ఏం సాధించినావు, 1200 కుటుంబాలను ఆదుకోలేకపోయినావు, ఈ తెలంగాణ అంతా గొప్పగా మంచి చేసినావు ఎందుకు చెప్పుకుంటామని నేనే ప్రశ్నించిన. నాతో పాటు ఇక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు గట్లనే ఒరీరు. మరి వాళ్ళ అధికారంలోకి వచ్చి ఏడాది అయితే ఉంది. అమరులైన కుటుంబాలకు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? ఏ రకంగా ఆదుకున్నది? ఎంతమందికి ఎన్ని డబ్బులు ఇచ్చారు? ఎంతమందికి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? అసలు ఈ తెలంగాణ ఏర్పడ్డదే అమరులైన కుటుంబాల యొక్క శవాల మీద, వాళ్ళ సమాధుల మీద, వాళ్ళ బలిదానాల మీద, వాళ్ళ రక్తపు మడుగుల్లో ఈ తెలంగాణ అనేది నిర్మించబడిందని రేవంత్ రెడ్డి గారు గొంతు దించుకొని వరేరు. ఇవాళ వాళ్ళందరికీ ఏడ న్యాయం చేసిరు? ఎంతమందికి న్యాయం చేసిరు? ఓ 10 మంది లిస్ట్ ఇయ్యి. మీరు వచ్చిన ఏడాది పాలన 10 మంది అమరవీరుల కుటుంబాలను ఆదుకున్నామని ఒక 10 మంది లిస్ట్ ఇయ్యండి. గాలి మాటలు 100 చెప్తారు. నిజంగా చెప్తా ఉన్నా, దమ్మున్న రాజకీయ నాయకుడు అంటే ఏదో 2 అరెస్టులు చేసి అవి చేసి ఇవి చేసి గొప్పగా నేను నా రూట్ వేరు, నా దారి సపరేటు, మొత్తం నా రహదారి అని చెప్పుకున్నాడు కదా. రియాలిటీగా నిజంగా గ్రౌండ్ లెవెల్లో ప్రజలు ఎవరైతే ఉంటారో, నిజంగా జెండాలు మోసిన కూలీలే వాళ్ళు, జెండాలు మోసిన కూలీలకు అంటే ఒక వరి పత్తి చేను వండాలంటే ఒక కూలీ ఎంత కష్టపడతాడో అట్లా ఈ పార్టీలు పైకి రావాలంటే కార్యకర్తలు అంతా కష్టపడతారు. ఆ కార్యకర్తలకు న్యాయం చేయరు, బట్ పేపర్లలో స్టేట్మెంట్లు ఇస్తారు. ఇక మీటింగ్ల కాడ కార్యకర్తలు లేకపోతే ఇలా కాంగ్రెస్ పార్టీ ఏడిది అని ఏదో గొప్పగా చెప్తారు. ఇక బీఆర్ఎస్ వాళ్ళు అట్లే చెప్తారు, బీజేపీ వాళ్ళు అట్లే చెప్తారు. కానీ ఎవడన్నా కష్టపడ్డ కార్యకర్తను ఆదుకున్న దాఖలాలు చూసినామా? నిన్న వార్త నేనే చదివినా, ఇక సోనియా గాంధీని ఏదో అన్నందుకు బీజేపీ అయినా, ఇక ఢిల్లీలో అన్నందుకు ఇక తెలంగాణలో అంటుకున్నది ఆ నిప్పు. ఇక బీజేపీ భవన్ ముట్టడించి వాళ్ళ పార్టీ ఆఫీస్ ముట్టడించారు కాంగ్రెస్ వాళ్ళు. ఇక ఎన్ఎస్సీ వాళ్ళు వీళ్ళు పోయారు. వాళ్ళు ముట్టడించినందుకు మళ్ళీ బీజేపీ వాళ్ళు ఇక్కడ ఈ యొక్క గాంధీ భవన్కి పోయారు. ఒకరినొకరు కర్రలు లేపుకొని తలకాయల మీద కొట్టుకుంటారు. సిగ్గున్నదా నిజంగా కార్యకర్తలకు? నా కడుపు మండి, నా గుండె మండి నేను అంటా ఉన్నా. మా అన్నలారా, మా తమ్ముళ్ళారా, సిగ్గున్నదా కొంచెమన్నా? మీ మనసు నొచ్చుకుంటుండొచ్చు. నాయకులు ఎప్పుడన్నా రేవంత్ రెడ్డి ఒక కర్ర తీసుకొని కేటీఆర్ మీదకి పోయిండా? ఎప్పుడైనా మీ జీవితంలో చూస్తారా? కేసీఆర్ ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు మీదకి పోయిండా? గింత రేవంత్ రెడ్డి గొంతు దించుకొని బొంద పెడతా, పేగులు తీసుకుంటా, మెడలేసుకుంటా అన్నాడు. ఒక చిన్న రాయన్ని విసిరేసిండా కేసీఆర్ మీద? బొంద పెడతా అన్నాడు కేసీఆర్ను. అట్లీస్ట్ కేసీఆర్ ముందుకు పోయి తొడనన్న కొట్టిండా? గట్ల కూడా సవాల్ చేసుకోరా నాయకులు. మరి కార్యకర్తలకేమో ఇక 10,000 జీతం ఉండదు, ఏం ఉండదు. కానీ నాయకుడు మీటింగ్ పెట్టి ఒక మాట రెచ్చగొట్టంగానే కర్ర పట్టుకొని బట్టలు దింపుకొని రేవంత్ అన్న ఎప్పిండ్రారే వాళ్ళ తలకాయ వలగొట్టాలని పోతారు. ఎందుకు అది? నిజంగా వీళ్ళు పదవులు ఇచ్చి మీకు న్యాయం చేసినప్పుడు మీరు అప్పుడు బోరి, కర్రలు కాదు కత్తులు పట్టుకొని బోరి. వీడు ఏమీ చేయముందుకు ఎందుకన్నా ఆ పోరాటం? అది ఇంట్లో భార్య ఉంటుంది, కంటే పిల్లలు ఉంటారు, మనని కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు ఉంటారు. వాళ్ళందరి గురించి పట్టించుకోవాలి, కుటుంబాల గురించి చూసుకోవాలి. నిజంగా కార్యకర్తలు మారుండ్రి. ఈ స్టేట్మెంట్లకు మీరు అసలు లొంగిపోకుండ్రి, కుంగిపోకుండ్రి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.